షలోం ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. లాస్ట్ వీక్ గురువారం రోజు యెరూషలేంలో భారీ నిరసన జరిగింది. 2 లక్షలకు పైగా మతపరమైన యూదులు యెరూషలేం వీధుల్లోకి వచ్చి వారి నిరసనను తెలపడం జరిగింది. అంతమంది మతపరమైన యూదులు రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు? అసలు నిరసనను ఎందుకు తెలిపారు? అసలు ఏం జరుగుతుంది యెరూషలేంలో అన్న విషయాలన్నిటినీ మనం ఈ వీడియోలో స్పష్టంగా చూడబోతూ ఉన్నాం. అంతేకాదు లాస్ట్ వీక్ నేను ఎర్రని పేరును గూర్చి మూడో మందిరం గూర్చి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ లో కొంతమంది సహోదరులు కొన్ని ప్రశ్నలను వ్యక్తం చేయడం జరిగింది. వాటిని కూడా క్లుప్తంగా ఈ వీడియోలో పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్ నౌ. యెరూషలేములో మతపరమైన యూదులు అంత భారీ జన సంద్రోహంగా నిరసన తెలపవలసిన అవసరత ఏంటి? దానికి కారణం ఏంటి అంటే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. ఇక్కడ యూదులలో హరీదీం అనే యూదులు ఉన్నారు. ఈ యొక్క హరీదీం అనే యూదులు ఏంటి అంటే మోస్ట్లీ వాళ్ళు లేవి గోత్రానికి చెందినవారు, అనగా యాజక క్రమమునకు చెందిన యూదులైన వారు. ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1948వ సంవత్సరంలో వీరు ఆర్మీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ యొక్క IDF ని స్థాపించినప్పుడు వారు ఒక నియమాన్ని తీసుకొని రావడం జరిగింది. ఏంటి? దేశ పౌరులైన వారు 18 సంవత్సరాలు దాటిన పురుషులు గాని స్త్రీలు గాని ప్రతి ఒక్కరూ ఆర్మీలో కొంతకాలం సర్వ్ చేయాలి. పురుషులకు కొంతకాలము, స్త్రీలకు కొంతకాలం. ప్రతి ఒక్కరూ తప్పక ఆర్మీలో భాగం అవ్వాలి. అయితే ఈ యొక్క రూల్ నుండి హరీదీమ్స్ ని ఎగ్జెంప్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క హరీదీం యూదులకు మాత్రం ఈ యొక్క రూల్ వర్తించదు. ఎందుకు అనంటే వాళ్ళు నిరంతరము ధర్మశాస్త్ర పఠనానికే వారి యొక్క జీవితాన్ని అంకితం చేసుకున్నారు కాబట్టి. అయితే ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఈ యొక్క హరీదీం యూదులు కూడా ఆర్మీలో భాగం అవ్వాలి అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడేమో వద్దు అన్నారు, ఇప్పుడేమో తప్పకుండా అది మ్యాండేటరీ అని అంటా ఉంటున్నారు. ఎందుకు? అప్పుడు 1948వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ యొక్క హరీదీం యూదుల యొక్క పర్సంటేజ్ అనేది, వారి యొక్క పాపులేషన్ అనేది చాలా చాలా తక్కువ. ఇప్పుడు ఈ యొక్క 2020వ సంవత్సరానికి వచ్చే వరకు ఈ యొక్క దేశ జనాభాలో హరీదీం యూదుల జనాభా 14% గా ఉంది. వారందరూ దగ్గరగా 13 లక్షల మంది ఉన్నారు. ఒకవైపు ఏమో చుట్టూ ఉన్న దేశాలన్నిటితోటి యుద్ధం జరుగుతా ఉంది. యుద్ధం ప్రారంభించబడితే ఎంత కాలంగా యుద్ధం కొనసాగుతుందో ప్రశ్నార్థకంగా ఉంది. చాలా మంది IDF జవాన్లు కూడా చనిపోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క హరీదీం యూదులు కూడా యుద్ధంలోకి రావాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి దగ్గరగా 70,000 మంది హరీదీం యవనస్తులు ఈ యొక్క ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ గా ఉన్నారు. వారు కూడా వస్తే ఇంకా IDF కి ఇంకా బలంగా ఉంటుంది, ఇంకా బలంగా దేశాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు అనేది వీరి యొక్క అభిప్రాయం. అయితే కరెక్టే కదా, సుప్రీంకోర్టు చెప్పేది కూడా మంచికే కదా అని మనం అనుకోవచ్చు. ఒక్కసారి ఈ యొక్క హరీదీం యూదుల వర్షన్ కూడా మనం విన్నాం. వాళ్ళు ఏంటి అనంటే, మేము ఇప్పటి వరకు దగ్గరగా 2000 సంవత్సరాల వరకు, అనగా ఈ యొక్క 2వ మందిరం కూల్చివేయబడినప్పుడు ఈ యొక్క యూదులందరూ వివిధ దేశాలకు వెళ్ళిపోయారు కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం ఫామ్ అయ్యే వరకు ఆ యొక్క జూయిష్ ట్రెడిషన్స్ ని, ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆ యొక్క వ్యవహారాలన్నిటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాము. ఆ రకంగా కాపాడుకుంటూ వచ్చాము కాబట్టే ఈ రోజు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం కావచ్చు, యూదా మతము కావచ్చు సజీవముగా ఉన్నది. ఇప్పుడు మా యొక్క యవనస్తులందరూ ఈ యొక్క ఆర్మీలో జాయిన్ అయినట్లయితే ఆర్మీ చాలా వరకు సెక్యులర్ గా ఉంటది. ఆర్మీలో పనిచేసే ప్రధానమైన అధికారులు కూడా మతానికి వ్యతిరేకమైన వారు. అంతేకాదు కొంతమంది మతపరమైన యవనస్తులు ఆర్మీలోకి వెళ్ళి కంప్లీట్ గా జుడాయిజం నుండి పక్కకు తొలగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న యవనస్తుల జనరేషన్ ఆర్మీలో జాయిన్ అయిపోయి అక్కడ ఉన్న సెక్యులర్ వే ఆఫ్ లైఫ్ కి వాళ్ళు అట్రాక్ట్ చేయబడి ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన వ్యవహారాలన్నిటిలో పక్కకు తొలగినట్లయితే ఇక నెక్స్ట్ జనరేషన్ కి జుడాయిజం ని బతికించుకోవడము, ధర్మశాస్త్ర సంబంధమైన వ్యవహారాలను బ్రతికించుకోవడము కష్టమవుతుంది అనేది వారి వాదన. అంతేకాదు సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఈ యొక్క సుప్రీంకోర్టులో కూడా చాలా మంది ఈ యొక్క ధర్మశాస్త్ర ఈ యొక్క విధి విధానాలకు వ్యతిరేకంగా ఉంటారు. ఇజ్రాయెల్లో రైట్ వింగ్ అని ఉంటుంది, లెఫ్ట్ వింగ్ అని ఉంటుంది. రైట్ వింగ్ ఏంటి అని అంటే ధర్మశాస్త్ర సంబంధమైన విధి విధానాలకు చాలా వరకు సపోర్ట్ గా ఉంటారు. లెఫ్ట్ వింగ్ లో ఏంటి అని అంటే ఈ ధర్మశాస్త్రము, ఆచారాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి, చుట్టూ ఉన్న వెస్టర్న్ దేశాలు ఏ రకంగా ముందుకెళ్తూ ఉన్నాయో మనం కూడా ప్రోగ్రెసివ్ థాట్స్ తోటి ఆ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది ఈ యొక్క లెఫ్ట్ వింగ్ వారి యొక్క వాదన. దీనికి మతపరమైన యూదులు చెప్పేది ఏంటి అని అంటే, బాబు ప్రపంచ దేశాలన్నిటి నుండి మనల్ని ప్రత్యేక పరిచేదే ఈ యొక్క ధర్మశాస్త్రం. ఈ జుడాయిజమే
ప్రపంచ దేశాలన్నిటి నుండి మనల్ని ప్రత్యేకపరుస్తుంది. ఇది మన పిలుపై ఉన్నది, ఇది మన గురి అయి ఉన్నది, ఇది దేవుడి ఏర్పాటై ఉన్నది అనేది వారి వాదన. ఏది ఏమైనా గానీ ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార వ్యవహారాలన్నిటినీ మేము సజీవంగా కాపాడుకుంటాము అనేది వారి స్టాండ్. అయితే ఇందులో కూడా ముఖ్యంగా ఈ యొక్క మతపరమైన యూదులలో కూడా హరీదీంలో కూడా కొంతమంది డివైడ్ అయ్యారు. కొంతమంది ఏమంటారంటే ఎస్, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార వ్యవహారాలను మనం కాపాడుకోవాలి, సజీవంగా ఉంచుకోవాలి, అందులో ఇంకా రెండో మాటకి ప్రసక్తే లేదు. కాకపోతే దేశము విపత్తుతో కూడిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం దేశం కోసం నిలబడాలి. అయితే ఈ యొక్క హరీదీం గ్రూప్ లో ఉన్న యూదులలో ఆ యొక్క యవనస్తులు ఎవరెవరైతే ధర్మశాస్త్ర విషయంలో అత్యాసక్తిని కలిగి ఉన్నారో వారిని ధర్మశాస్త్రం చదవడం కోసం మనం కేటాయించేద్దాము, మిగతా వారినైనా కానీ మనం ఈ యొక్క IDF కి పంపివ్వాలి అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఇంకొంతమంది ఏమంటారంటే ఆ రకంగా స్టార్ట్ అయిపోయింది అని అంటే ఒక్కొక్కరు యవనస్తులందరూ ఈ యొక్క వెస్టర్న్ వే ఆఫ్ లైఫ్ కి అలవాటు పడిపోతారు, అటువైపుకి అట్రాక్ట్ చేయబడతారు. ఇప్పుడు మనం కొంతమంది యవనస్తుల్ని పంపించామనుకోండి, వాళ్ళని చూసి మిగతా వారు కూడా ఈ యొక్క వెస్టర్న్ వే ఆఫ్ లైఫ్ కి ప్రభావితం చేయబడి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టే ప్రమాదం ఉన్నది అని ఇంకొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ఇటువంటి విషయాలలో ఫైనల్ నిర్ణయం అనేది రాజకీయ నాయకుల చేతుల్లో కూడా లేదు. సుప్రీంకోర్టే ఫైనల్. సుప్రీంకోర్టులో ఉన్నవారు మెజారిటీగా ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగానే ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం ఒకవైపు, సుప్రీంకోర్టు ఒకవైపు, ఈ యొక్క హరీదీం యూదులు ఒకవైపు. ఈ విషయంలో ఎటు నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు నెలకొల్పబడ్డాయి. ఒకవేళ నెతన్యాహు ఏమన్నా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు అతనికి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వ కూటమిలో భాగంగా ఉన్న మతపరమైన పార్టీలు వారి యొక్క మద్దతును ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలిపోయింది. కాబట్టి నెతన్యాహు గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి ఈ విషయాన్ని నాంచుతూ అలా ముందు తీసుకొని వెళ్తా ఉంటున్నారు. కాకపోతే ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని రానున్న రోజుల్లో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నది. ఇక అప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో వేచి చూడాలి. సో ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? హరీదీం వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదవడమే కాదు గాని అవసరమైతే కొంతమంది యుద్ధానికి కూడా వెళ్ళాలి అని భావిస్తారా? లేక ఈ మతపరమైన యూదుల ప్రకారము వారు కేవలము ధర్మశాస్త్రం వరకే పరిమితం అవ్వాలి అని మీరు అనుకుంటారా? సుప్రీంకోర్టు కావచ్చు, ఈ యొక్క లెఫ్ట్ వింగ్ పార్టీలు కావచ్చు, మతపరమైన యూదులు యుద్ధానికి వెళ్ళాలి అని బయటికి మంచి కోసమే చెబుతున్నట్టుగా కనబడుతూ ఉన్నా కానీ ధర్మశాస్త్ర ఆచార వ్యవహారాలన్నిటినీ ఈ దేశంలో నుండి తీసివేయాలి అన్న వారి యొక్క ప్రయత్నాలతో మీరు ఏకీభవిస్తారా? మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోమాకండి. అంతేకాదు మూడో మందిరం గురించి కొంతమంది సహోదరులు ప్రశ్న అడగడం జరిగింది. మెస్సయ్య వచ్చాకే మందిరము కట్టబడతాది అని కొంతమంది నమ్ముతున్నారు అని అన్నారు కదా, దాని గురించి ఇంకొంత ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న అని వారు అడగడం జరిగింది. మూడవ మందిరం గురించి యూదులలో 3 అభిప్రాయాలు ఉన్నాయి. ఓకేనా, 3 అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటి ఆ 3 అభిప్రాయాలు అంటే, ఫస్ట్ గ్రూప్ కి చెందిన వారు ఏమని నమ్ముతారు అని అంటే ఈ యొక్క 3వ మందిరం అనేది మానవ హస్తాలతో కట్టబడేది కాదు. మానవ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మెస్సయ్య వచ్చినప్పుడే ఆ 3వ మందిరం అనేది గొప్ప మహిమతో ఆకాశం నుండి అలా దిగి వస్తుంది అని నమ్ముతారు. ఇది కొంచెం సినిమాటిక్ గా అనిపించవచ్చు కానీ ఇది నిజం. చాలా మంది 3వ మందిరం అనేది ఆకాశం నుండి మహిమతో దిగి వస్తుంది, ఆ యొక్క టెంపుల్ మౌంట్ మీద ఆ మందిరం నిలవబెట్టబడిద్ది అని నమ్ముతారు. రెండవ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు ఏమని నమ్ముతారు అని అంటే లేదు 3వ మందిరం అనేది దేవుడు మన ద్వారానే కట్టనిస్తాడు, మానవ ప్రమేయం ఉంటుంది, కాకపోతే మెస్సయ్య వచ్చాక జరుగుతుంది అని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు ఎర్రని పేయను కూడా బలి ఇవ్వాలి అని అంటే మెస్సయ్య మాత్రమే అర్హుడు అని వారు నమ్ముతూ ఉంటారు. 3వ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు ఏమని నమ్ముతూ ఉంటారు అని అంటే లేదు మెస్సయ్య రావడానికంటే ముందే మనం మందిరాన్ని కట్టాలి అని నమ్ముతూ ఉంటారు. కాకపోతే నేనేమని భావిస్తాను అని అంటే వీరి యొక్క ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని విన్నాక తప్పకుండా 3వ మందిరం అనేది మానవుల ద్వారా కట్టబడిద్ది. మెస్సయ్య వచ్చాక కట్టబడిద్దా? మెస్సయ్య అంటే ఏంటి? క్రీస్తు విరోధి. ఓకేనా, వారి యొక్క పర్సెప్షన్ లో మెస్సయ్య, కానీ వాక్యానుసారంగా చెబితే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి రావడానికంటే ముందే కట్టబడిద్దా, క్రీస్తు విరోధి వచ్చాక కట్టబడిద్దా అనే విషయంలో స్పష్టంగా చెప్పలేము. క్రీస్తు విరోధి రావడం అయితేనేమి, 3వ మందిరం కట్టబడడం అయితేనేమి, అవి ఒకే టైం ఫ్రేమ్ లో జరిగే అవకాశమే ఎక్కువగా ఉన్నది. బట్ ఏది ఏమైనా గానీ మనం అందరము యూదుల రక్షణ నిమిత్తము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. గాజాలో హమాస్ స్వాధీనంలో ఉన్న ఆ యొక్క మృతదేహాలన్నీ తిరిగి ఇజ్రాయెల్ కి వచ్చులావున మనం అందరం ప్రార్థన చేద్దాం. ఇక్కడ రబ్బీలైతేనేమి, ట్రెడిషనల్ యూదులైతేనేమి, సాధారణ యూదులైతేనేమి, వీరందరి మనోనేత్రాలు తెరవబడులావున, ఇక్కడ దేవుడు గొప్ప కార్యమును జరిగించలావున
మనం అందరం ప్రార్థన చేద్దాం. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.